దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం ని చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ, ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? అందరు మార్నింగ్ లేస్తున్నారా? ఉదయకాల ప్రార్థన నిజంగా మరి మొదటి రోజు బిలాయి సభ ఎంతో చక్కగా పరిశుద్ధాత్మ దేవుడు ఘనంగా జరిగించాడు. ఈరోజు రెండో సభ అండి. ఎందుకంటే దేవుడు మహత్కార్యాలు, అద్భుతమైనటువంటి కృప, అనేక మంది రక్షణ పొందుటకు దేవుడు చూపుతున్న భాగ్యం కదండి. అందుకే ఈ సభలు, దేవుని యొక్క వాగ్దానాలు, దేవుని మాటలు జీవితాలు మార్చడానికి, మీరందరూ రక్షించబడిన వారు ఎవరైనా ఉంటే ఇదే రక్షణ దినం. యేసుని మీ హృదయంలో చేర్చుకోండి. మీ పాపాల నిమిత్తం మరణించాడు, చనిపోయి తిరిగి లేచి పరలోకం వెళ్ళి ఆయన తప్పకుండా మరలా రాబోతున్నాడు. యేసుని నమ్మితే నిత్య జీవం, పరలోకం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని మీరు గ్రహించాలి, మీ తోటి వారికి సువార్త ప్రకటించాలి. ఈరోజు నీ ఇల్లు పాడు దిబ్బగా ఉందా? నీ కుటుంబంలో శోధకుడు, నిందలు, గాయాలు. కొంతమంది చెప్తారండి, ఎన్ని ప్రార్థనలైనా మాకు విడుదల లేదని. లేదమ్మా, వర్షాకాలం ఒక టైము, ఎండాకాలం అట్లనే ఏ విధంగా కాలాలు ఉంటాయి. నీ జీవితానికి కూడా దేవుడు అనుకూలంగా ఒక అద్భుతం చేయబోతున్నాడు. ఎందుకు బాధపడతావు? నీ సమస్యకి పరిష్కారం ఉంది, నీ కుటుంబానికి విడుదల ఉంది. నువ్వు నమ్ము, విశ్వసించు. ఈరోజు మనందరం చదువుకుందాం. మీరందరూ ఎదురు చూస్తున్నారు నా పరిస్థితులకి దేవుడు ఏం మాట్లాడతాడు. ఈరోజు ప్రతి ఒక్కరు మేము మీతో పాటు ఎదురు చూస్తున్నాం దేవుడు మనతో మాట్లాడాలని. కాబట్టి చదువుకుందాం. చక్కటి శ్రేష్టమైన వాగ్దానం నేను చదువుతున్నాను. 102వ కీర్తన 13వ వచనం. నీవు లేచి సియోనుని కరుణించెదవు, దాని మీద దయ చూపుటకు కాలం వచ్చెను, నిర్ణయ కాలమే వచ్చెను. దేవుడట సియోన్ని కరుణించడానికి, దయ చూపడానికి ఒక నిర్ణయ కాలం వచ్చిందట. నీ జీవితంలో కూడా ఆయన దయా కృప చూపే కాలం వచ్చింది. అంటే కృప చూపబట్టేగా రక్షించబడ్డాం, కృప చూపబట్టేగా యేసే దేవుడని తెలుసుకున్నాం. అంతేకాకుండా దేవుడు ఒక కాలాన్ని నీ జీవితంలో ఆయన దయ చూపి నీ మీద ఆయన కటాక్షము చూపే సమయం వచ్చింది. నీ వ్యక్తిగత విషయంలో, ఉద్యోగ విషయంలో, సేవా విషయంలో, ఆర్థిక విషయాలు, ఇవన్నీ ఒకటి. నీ స్పిరిచువల్ రేంజ్ చేంజ్ అయ్యే విషయంలో, నీ ఆత్మీయ స్థితిగతులు మారే విషయంలో, నీ భారము, అప్పుల భారం, ఆర్థిక, మానసిక అన్నిటికీ విడుదలిచ్చే కాలం ఒక టైం వచ్చింది. అందుకని నీ మీద దయ చూపే కాలం, నిన్ను కరుణించి దయ చూపి నిన్ను విడిపించే టైం వచ్చింది దేవుని సన్నిధిలో. నేను ఈ వాగ్దానాన్ని మీకు చెప్తున్నప్పుడు నాకు కూడా ఎంతో బలాన్ని ఇస్తుందండి ఈ మాట. మా లైఫ్లో కూడా ఇది ప్రభు ఎన్నో చేశాడు, ఇక చేయబోతున్నాడు. కాబట్టి నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ వాగ్దానాన్ని బట్టి ప్రభుని స్తుతించు. ఈరోజు వాగ్దానం ఏంటంటే, నా దయ, నా కరుణ చూపే సమయం, ఒక టైం. నీ జీవితంలో దేవుని దయ, ఆయన దయ వలన, ఆయన కృప వలన ఒక అద్భుతమైన కార్యం జరగబోతుంది. నీకు ఇస్తున్న వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయి. ఈరోజు సంథింగ్ సూపర్ న్యాచురల్ ఏదో నీ కుటుంబంలో జరగబోతుంది. అందుకని ధైర్యం తెచ్చుకోండి. ఈరోజు వాగ్దానం అందరూ ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. నా దయ, నా కరుణ చూపి నీకు విడుదలనిచ్చేదని ఈరోజు వాగ్దానం. నా దయ, నా కరుణ చూపించి నిన్ను విడిపించేదను, విడుదలనిచ్చేదను. కాబట్టి ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. ఆ టైం వచ్చింది, నీ సమయం ఆసన్నమైంది, నీ జీవితంలో గొప్ప కార్యం జరగబోతుంది. నీ టైం వచ్చింది, దేవుడు నిన్ను బ్లెస్ చేయబోతున్నాడు. ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి అందరూ ప్రార్థన చేయండి. ప్రభుకి థ్యాంక్స్ చెప్పండి. మనందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఉదయం ఈ యొక్క వాగ్దానం రిసీవ్ చేసుకున్న ప్రతి బిడ్డలకి రక్షణ కాలం, అంతేకాక విడుదల కాలం వారి జీవితంలో నువ్వు ఇచ్చావు ప్రభా. కాబట్టి కుటుంబాలకు రక్షణ, రోగాలకు స్వస్థత, వ్యాధులు ఉన్న వారికి విడుదల, మానసిక ఒత్తిడికి విడుదల, కోర్టు కేసు నుంచి విడుదల, భూ సంబంధమైన తగాదాలు, విడిపోయిన కుటుంబాలు, మానసిక ఒత్తిళ్ళు, అప్పుల భారం, జాబ్ లేకపోవడం, గర్భం లేకపోవడం, వివాహాలు కాకపోవడం, సమస్యలు పరిష్కారం లేకపోవడం, వీటన్నిటికీ విడుదల మేము ప్రకటిస్తున్నాం ప్రభా. ప్రతి బిడ్డకి విడుదల జరుగును గాక. ఇతర దేశాల్లో మా ప్రియులు ఎవరున్న వారికి ప్రొటెక్షన్, భద్రత, కాపుదల, వారున్న చోట నీ సన్నిధి, రక్షణ, క్షేమం వారికి ఉండి ఇతర దేశాలు రక్షించండి, భారతదేశం రక్షించండి. దైవజనులు వారి బిడ్డల మీద నీ ప్రొటెక్షన్ ప్రభా. శత్రువు సంఘాలను ముట్టకుండా కంచె వేసి కాపాడండి. వాగ్దానం రిసీవ్ చేసుకున్న ప్రతి బిడ్డని మేము బ్లెస్ చేస్తున్నాం. ఏ కుటుంబానికి ఈరోజు మ్యారేజ్ అయినా బిడ్డలు వర్ధిల్లాలి, గొప్పవారు కావాలి, వారి మీద నీ కృప కుమ్మరించి గొప్ప కార్యాలు చేయండి. ఈరోజు మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డలు కూడా మేము బ్లెస్ చేస్తున్నాం. వారి మీద కూడా నీ కృప క్షేమం ఉండునుగా కానీ దీవిస్తూ అద్భుతం చేయండి. కల్వరి మినిస్ట్రీకి వ్యతిరేకమైన ఆయుధాలని గద్దిస్తూ నీ సన్నిధి తోడుగా ఉంచి అనేక సభల్లో మాతో ఉన్నాం, ఇక ముందు కూడా నడిపించండి. మా అందరి పక్షముగా నీ కృపని మాపై చూపుతున్న దేవా, మా అందరినీ కరుణిస్తున్న దేవా, ప్రతి బిడ్డకి విడుదలనిచ్చి గొప్ప కార్యాలు చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. నేను నమ్ముతున్నాను దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం అందరూ కూడా రిసీవ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి. మరి బిలాయి నిన్న మొదటి సభ, ఈరోజు రెండోది. అద్భుతంగా ప్రభు కృపను బట్టి బిలాయిలో, ఛత్తీస్గఢ్ బిలాయిలో జరుగుతున్నాయి.
దేవుడు ఘనపరచబడుతున్నాడు. మీ కుటుంబాల్లో కూడా దేవుడు అద్భుతాలు చేయబోతున్నాడు. ప్రార్థించండి. అంతేకాకుండా మీరు ఎవరు బెల్లంపల్లికి రావాలన్నా శనివారం సాయంత్రం అద్భుతమైన సువార్త సభ బెల్లంపల్లిలో ఉంటుంది. వ్యక్తిగత ప్రేయర్ చేయించుకోవచ్చు. ఆదివారం 7 నుంచి 9 మొదటి ఆరాధన బెల్లంపల్లిలో అటెండ్ అయ్యి వెళ్ళొచ్చు. కల్వరి ప్రామిస్ ల్యాండ్కి అటెండ్ అయ్యేవారు మరి కల్వరి ప్రామిస్ ల్యాండ్ హైదరాబాద్ దగ్గర 3 ఆరాధనలు 7 నుంచి 9, 10 నుంచి 12, సాయంత్రం 6 నుంచి 9. మిస్ అవ్వకండి, పాలు పొందండి. మరి డోన్లో మీటింగ్స్ ఉన్నాయి. నంద్యాల దగ్గర డోన్ మీకు ఎంతమందికి తెలుసండి? మరి అద్భుతంగా ప్రభు కృపను బట్టి 5, 6, 7, 8 అద్భుతమైన సభలు. మీ అందరికీ అక్కడ డీటెయిల్స్ ఇస్తున్నాం. అన్నిటికీ మీకు తెలుసు. పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్లో దానికి సంబంధించిన ఎక్కడ మీటింగ్స్ ఏంటనేది కూడా ప్రార్థించండి, పాలు పొందండి. దేవుడు మీ అందరినీ దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.